నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు కదా సార్, అసలు ఈ ఇష్యూని ఎలా చూడాలి సార్? అంటే అధికారంలో ఉన్న పార్టీలోకి అధికారం కోల్పోయిన పార్టీ తాలూకా ప్రజాప్రతినిధులు ట్రావెల్ అవ్వటం అనేది ఒక సహజ పరిణామంగా నడుస్తోంది. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చెప్పి ఒక చట్టం చేసుకున్నాం మనం. ఓకే సార్. అంటే ఇది ప్రారంభంలో లేదు. నిజానికి గతంలో పార్టీ ఫిరాయింపులు అనేవి చాలా ఈజీగా నల్లేరు మీద బండి నడకలాగా జరిగిపోయాయి. అంటే తమ పార్టీ అధికారంలోకి రానప్పుడు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గ ప్రజల కోరికలు తీర్చడం కోసం తాము పార్టీ మారుతున్నట్టుగా వీళ్ళు ప్రకటించేవాళ్ళు. అంటే ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని అడిగితే పనులు జరగవు కాబట్టి ప్రజలకు తాము ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం అధికార పార్టీలో చేరుతున్నామని ఒక పేపర్ ప్రకటన ఇచ్చి వెళ్ళిపోయి చేరిపోయేవాళ్ళు. ఇది ప్రొసీజర్గా జరుగుతున్నటువంటి సందర్భంలో దీని మీద దేశవ్యాప్తంగా విపరీతమైన నిరసన మొదలైంది. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్షణ అనే పేరుతో ఎమ్మెల్యేలని ఆకట్టుకుని వాళ్ళని కొనేసి కొనుగోలు చేసి కూడా ప్రభుత్వాలను పడగొట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నాదెండ్ల భాస్కరరావు గారు చేశాడు అది. తర్వాత దశలో చంద్రబాబు గారు చేశారు. వాళ్ళిద్దరూ కూడా రామారావు గారి ప్రభుత్వాలను కోల్చడానికి ఎమ్మెల్యేలని తమ వైపుగా అట్రాక్ట్ చేసుకున్నటువంటి సందర్భం మ్యాసివ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇలాగే జరుగుతాయి, ఇలాగే జరిగేవి. వీటిని నిరోధించడానికి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనే దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటికీ జనరల్గా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయన్నట్టుగా వీళ్ళు పార్టీ మారిన తర్వాత కూడా అదొక ప్రొసీజరల్ ప్రోగ్రామ్గా మార్చేస్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి వీళ్ళు అసోసియేట్ మెంబర్స్గా కొనసాగుతున్నారని చెప్తారు వాళ్ళు. వీళ్ళేమో పార్టీ మారిపోతారు, ఆ పార్టీతో మేము లేవని ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత వీళ్ళని టెక్నికల్గానేమో అసోసియేట్ మెంబర్స్గా పెడతారు. పెట్టేసి మేము వాళ్ళని పార్టీలో చేర్చుకోలేదు కదా అని చెప్తారు, కానీ కండువాలు కప్పేస్తారు. కండువాలు కప్పుతారు. అంటే మనకి భారతదేశంలో ఈ పార్టీ మెంబర్షిప్ అనేది ఒక మిథ్యగా మారింది. చాలా ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో కూడా అదే గొడవ. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన ప్రధానమైనటువంటి క్యాంపెయినర్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆయన సడన్గా నేను రాజకీయాలు మానేసి సినిమాల్లోకి వెళ్ళిపోతున్నాను అని ఒక రోజు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నట్టుగా ఎక్కడా లెటర్ లేదు. అది టెక్నికల్గా మనం అంటే ఇది వాంటెడ్గానే డెవలప్ చేశారు వాళ్ళు. అంటే వెళ్ళిపోయే వాళ్ళు రెసిగ్నేషన్ చేయరు, అలాగే వచ్చేవాళ్ళు సభ్యత్వం నమోదు అవుతుందో లేదో దాని మీద ప్రాపర్ ఇది ఉండదు. జస్ట్ కాంగ్రెస్తో ట్రావెల్ అవుతున్నారు, లేకపోతే బీఆర్ఎస్తో ట్రావెల్ అవుతున్నారు, లేదా టీడీపీతో ట్రావెల్ అవుతున్నారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే వీళ్ళని కోల్పోయినటువంటి పార్టీలు ఉంటాయి కదా, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఇటువైపు వచ్చేసారు కాంగ్రెస్ పార్టీ. ఈ రావటం మీద వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యారు, హైకోర్టులో కేసేశారు. హైకోర్టు 4 నెలల్లో క్లారిఫికేషన్ కావాలని అడిగింది. ఈ 4 నెలల్లో ఏమీ జరగలేదు. జరగకపోయేసరికి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా సీరియస్గానే దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వమని చెప్పి అసెంబ్లీ స్పీకర్ని ఆదేశించింది. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసెంబ్లీ స్పీకర్కి ఒక నోటీస్ సర్వ్ చేసి ఉన్నారు. ఏంటి పరిస్థితి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళందరూ మీ పార్టీలో చేరారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళని అనర్హులుగా ప్రకటించి తిరిగి బై ఎలక్షన్ జరపాలి 10 నియోజకవర్గాల్లో అనేది డిమాండ్. కానీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఏమనిచ్చారు? అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చిన నోటీసులో ఏముందంటే, మీరు రాతపూర్వకమైనటువంటి వివరణ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. కోర్టుగా ఈ వివరణలు పంపిస్తారు. ఆ వివరణల్లో వాళ్ళు చాలా స్పష్టంగా మేము టెక్నికల్గా మెంబర్షిప్ తీసుకోలేదు, అసోసియేట్ మెంబర్స్గా కొనసాగుతున్నాం అని చెప్తారు. అంటే రాజకీయంగా మేము ఏ పార్టీ నుంచి గెలిచామో ఆ పార్టీ మీద మాకున్నటువంటి అభిప్రాయాలు మారినాయి ఒకటి. రెండోది
పాత పాటే. అంటే మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం, మా నియోజకవర్గాల ప్రజల అభ్యున్నతి సంక్షేమం. కోసం వాళ్ళు ఏ హోప్స్ అయితే పెట్టుకుని మమ్మల్ని గెలిపించారో వాటిని నెరవేర్చడం కోసం మేము ఇలా ప్రభుత్వంతో అసోసియేట్ మెంబర్స్గా కొనసాగాలని నిర్ణయించుకున్నాం ప్రజా సంక్షేమం దృష్ట్యా అనే పద్ధతిలో వాళ్ళు ప్రజల తీర్పును శిరసావహిస్తూ మేం ఆ పార్టీతో నడవాలని అనుకుంటున్నాం అని చెప్పి ఒక రాతపూర్వకమైనటువంటి సంజాయిషి ఇస్తారు. ఈ సంజాయిషి యాక్సెప్ట్ చేస్తుంది అసెంబ్లీ. యాక్సెప్ట్ చేసిన తర్వాత అసెంబ్లీ యాక్సెప్టెడ్. రెండోది వీళ్ళు అసోసియేట్ మెంబర్స్, వీళ్ళకి అధికారికమైనటువంటి పార్టీ సభ్యత్వాలు పాడు ఉండవు కాబట్టి ఈ కేసును కొట్టేస్తుంది కోర్టు. వీళ్ళెవరు అంటే ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలు పార్టీలు మారినప్పటికీ ఏ రోజున కూడా ఎవరి మీద అనర్హత వేటు వేసి బై ఎలక్షన్స్కి వెళ్ళిన చరిత్ర లేదు మనకి. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు 7 టీఆర్ఎస్, అప్పుడు బీఆర్ఎస్ కాదు, అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 7 ఆయన అట్రాక్ట్ చేశాడు ఆపరేషన్ ఆకర్షణ అనే పేరుతో. టీడీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలను అట్రాక్ట్ చేశాడు. వాళ్ళందరికీ రకరకాల చోట్ల ఫెసిలిటేట్ చేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్ గొడవ ఏంటి? కడియం శ్రీహరిని అనర్హుడిగా ప్రకటించాలి, దానం నాగేందర్ని అనర్హుడిగా ప్రకటించాలి. ఇలా వాళ్ళ దగ్గర ఒక కీలకమైన జాబితా ఉంది. అంటే గతంలో బీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించిన చాలామంది నాయకులు వెళ్ళిపోయి టక్మని అక్కడ చేరిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఇది పార్టీ క్రెడిబిలిటీకి కూడా ఇబ్బంది అనేది. ఈ ఫైట్ ఆ రోజు నుంచి చేస్తోంది టీఆర్ఎస్. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. దాని మీద రోజువారీ చర్చలు జరిగేవి. అంటే వీక్లీ ఒకసారి ఆ కమిటీ సమావేశం అయ్యేది. వీళ్ళు వెళ్ళేవాళ్ళు, కొంతమంది వెళ్ళేవాళ్ళు, కొంతమంది వెళ్ళేవాళ్ళు కాదు. అసెంబ్లీ కాల పరిమితి పూర్తయ్యే వరకు ఈ కేసు నడుస్తుంది. అదే జరిగింది అప్పుడు కూడా. తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది వెళ్ళి చేరారు. అందులో చేరినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మాట్లాడింది. అప్పుడు కోర్టు కేసులు అయినాయి. అసెంబ్లీ కాల పరిమితి తీరే వరకు, అంటే 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యే వరకు ఇవి డ్రాగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వీళ్ళు 10 మంది మీద ఇప్పుడు వాళ్ళు నోటీసులు సర్వ్ చేశారు, వీళ్ళు సమాధానాలు ఇస్తారు. ఈ సమాధానాల మీద డిస్కషన్స్ జరుగుతాయి. ఈ డిస్కషన్స్లో కౌంటర్ అవతల అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇదంతా కూడా ఈ 5 ఏళ్ళు పూర్తవుతుంది. పూర్తయి ఎలక్షన్కి వెళ్ళిపోతారు. నిర్ణయాలు ఏమి ఉండవు. ఎలక్షన్ టైంకి, ఎలక్షన్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉంటే అటువైపుకి డైవర్ట్ అయిపోతారు అందరూ. గెలిచిన తర్వాత మళ్ళీ కథ మామూలే, ఆట మొదలవుతుంది మళ్ళీ. అందుకని